హలో అండి. నేను స్టూడెంట్స్కి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే ప్రతి ఒక్క స్టూడెంట్ కూడాను ఒక 10th పాస్ అయిన తర్వాత చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తున్నారంటే ఇంటర్ జాయిన్ అయ్యేటప్పుడు అరే నాకు 10th క్లాస్లో తక్కువ మార్కులు వచ్చాయి, నేను ఇంటర్ ఎంపీసీ బైపీసీ తీసుకుని చదవలేనేమో అన్న ఉద్దేశంతో చిన్న చిన్న గ్రూపులు తీయడం, ఆ తర్వాత ఆ చిన్న చిన్న గ్రూపులకి మంచి వేకెన్సీస్ కానీ లేదంటే దానికి మంచి వెయిటేజ్ లేకపోవడం వల్ల చాలామంది యువత ఈరోజు చాలా ఇబ్బందులు పడడం మనం చూస్తున్నాం. కాబట్టి దయచేసి నేను చెప్పేది ఒకటే వినండి. ప్రతి ఒక్క స్టూడెంట్ నేను చెప్పేది ఏంటంటే మీకు 10th క్లాస్లో ఎన్ని మార్కులు వచ్చాయన్నది పక్కన పెడితే ఇంటర్మీడియట్లో ఎంత మనం చదవగలము అన్నదాన్ని మీరు ముందర ఆలోచించి మంచి గ్రూపులు ఒక ఎంపీసీ బైపీసీ అట్లాగా కష్టమైనా పర్లేదు, ఒకసారి రెండుసార్లు ఫెయిల్ అయినా పర్వాలేదు, అట్లా మంచి గ్రూపులు తీసి చదివి కష్టపడి చదవండి. 10th క్లాస్లో తక్కువ మార్కులు వచ్చినంత మాత్రాన మనం ఏం తక్కువ కాదు. 10th క్లాస్లో తక్కువ వచ్చినా ఇంటర్మీడియట్లో ఎంపీసీ బైపీసీ తీసి పాస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి నేను చెప్పేది ఒకటే, మంచి గ్రూపులు తీయండి. మీరు ఇప్పుడు కష్టపడితేనే ఫ్యూచర్లో సుఖపడగలుగుతారు. కాబట్టి నేను చెప్పేదాన్ని ఒకసారి అర్థం చేసుకుంటారని కోరుకుంటాను.